సో ఫైనల్గా ఇంకొక పాయింట్ ఉంది మనం యాడ్ చేయడానికి, అది కార్స్ హెడర్స్. ఈ కార్స్ హెడర్స్ ఏంటంటే మనం ఏవైతే యూఆర్ఎల్స్ క్రియేట్ చేసామో ఈ యూఆర్ఎల్స్ ద్వారా మనం ఈ యూఆర్ఎల్స్ని ఫ్రంట్ ఎండ్లో యాక్సెస్ చేయడానికి కార్స్ హెడర్స్ అవసరం ఉంటుంది. సో ఆ పర్మిషన్స్ కోసం ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్యాకేజ్లో అంటే మన ప్రాజెక్ట్లో ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ యాక్టివేట్ చేసి వర్చువల్ ఎన్వైర్న్మెంట్ యాక్టివేట్ చేయడానికి మనం వర్చువల్ ఎన్వైర్న్మెంట్ పేరు AENV స్క్రిప్ట్స్ యాక్టివేట్ చేసిన తర్వాత ఈ కోర్స్ హెడర్స్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ పిప్ ఇన్స్టాల్ Django -cors -headers. సో ఈ ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్లో ఈ ట్రావెల్స్ అనేది మన ప్రాజెక్ట్ ఫోల్డర్, ఈ ఫోల్డర్ లోపల చైల్డ్ ఫోల్డర్లో సెట్టింగ్స్ ఫైల్లోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్ ఫైల్ లోపల కూడా ఇన్స్టాల్డ్ యాప్స్లో మనం ఏదైతే ఈ కార్స్ హెడర్స్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసామో దీన్ని ఇక్కడ కాన్ఫిగర్ చేయడానికి ఇక్కడ కార్స్ హెడర్స్ దీన్ని ఇలా రాసి కామా ఇచ్చి సేవ్ చేయాలి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన APIs ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా ఫ్రంట్ ఎండ్లో, అది రియాక్ట్ కావచ్చు, యాంగులర్ కావచ్చు, ఏ ఫ్రంట్ ఎండ్ అయినా సరే మనకి ఈ రౌట్స్ని హిట్ చేసి ఈ రౌట్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ కోడ్ అంతా కూడా నేను గిట్లోకి పుష్ చేసి మీకు ఫ్రంట్ ఎండ్లో ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఈ డేటా అంతా అంటే ఈ ప్రాజెక్ట్ని మీరు ఎలా క్లోన్ చేసి లేదా ఎలా మీరు ఈ ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసి చేయొచ్చు అనేది కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఈ కోడ్ అంతా మీకు గిట్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏవే ప్యాకేజెస్ వాడానో అవన్నీ కూడా ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్లో requirements.txt అనే ఒక ఫైల్లో requirements.txt ఈ ఫైల్లో నేను ఏ ప్యాకేజెస్ వాడానో అవన్నీ ఇక్కడ రాస్తాను. సో దట్ మీరు క్లోన్ చేసినా లేకపోతే ఈ ప్రాజెక్ట్ మీరు డౌన్లోడ్ చేసినా సరే అవన్నీ ఆటోమేటిక్గా మీకు ప్రాజెక్ట్లోకి ఇన్స్టాల్ అవుతాయి. మీరు క్రియేట్ చేసుకోవాల్సిన వర్చువల్ ఎన్వైర్న్మెంట్. మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసేటప్పుడు ఇవన్నీ ఎలా చేయాలో కూడా మీరు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఈ కోడ్ కోసం ఈ లింక్ మీరు డిస్క్రిప్షన్లో హిట్ చేస్తే ఈ కోడ్ మీకు ఇక్కడ నా గిట్హబ్ అకౌంట్లో మీకు అవైలబుల్ ఉంటుంది.